జిల్లా కేంద్రంలోని మాజీ మంత్రి జీవన్ రెడ్డి నివాసంలో కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు జిల్లా కేంద్రంలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి నివాసంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు గాజంగి నందయ్య అధ్యక్షతన కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షుడు గాజంగి నందయ్య జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా స్వీట్లు పంపిణీ చేసి సంబరాలు చేసుకున్నారు. నందయ్య మాట్లాడుతూ త్యాగానికి మరో పేరు కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. స్వాతంత్ర్యం కోసం ప్రజలందరినీ ఏకతాటిపైకి తీసుకువచ్చి బ్రిటిషర్ల చెర నుండి భారతదేశానికి విముక్తి కలిగించారని అన్నారు. ప్రజల హక్కులు కాలరాస్తున్న బీజేపీ నుండి విముక్తి కోసం భారతదేశంలోని పౌరులందరూ మరో స్వాతంత్ర పోరాటం చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని అట్టడుగు వర్గాల ప్రజల సంక్షేమం కోసం పాటుపడేది కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని ఆయన ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు. బీజేపీ ప్రభుత్వం మహాత్మా గాంధీ పేరును ఉపాధి హామీ పథకం తొలగించిన ప్రజల గుండెల నుండి చెరిపి వేలేరని ఆయన పేర్కొన్నారు. कांग्रेस पार्टी जिंदाबाद। जोड़ो जोड़ो भारत जोड़ो, जोड़ो जोड़ो भारत जोड़ो, नफरत छोड़ो भारत जोड़ो, जोड़ो जोड़ो। मैं छोटा शेखर बीमार है सर, क्या है बीमारी, क्या है जिसको శత్రు కూడా షుగర్ కాంగ్రెస్ పార్టీ జిందాబాద్. మరి భారతదేశంలో 1880 సంవత్సరంలో బ్రిటిష్ రాచరికానికి వ్యతిరేకంగా హ్యూమ్ అధ్యక్షన ముంబైలో మరి ఒక సమావేశం ఏర్పాటు చేసి కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించిన విషయం మనందరికీ తెలిసిందే. మరి ఆనాటి కాలమాన పరిస్థితులు బ్రిటిష్ అరాచకత్వాన్ని పారదోలి భారత ప్రజలకు స్వాతంత్రం సముపార్జించే దిశలో కూడా పోరాటం సాగిస్తూ 1947లో మనకు స్వాతంత్రం మనం సముపార్జన చేసుకోవడం. ఈరోజు అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం. సోదరులారా, స్నేహితులారా, దేశానికి ఒక గొప్ప స్వతంత్రం వచ్చినటువంటి రోజుగానైతే భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆ రోజున 1885లో కాంగ్రెస్ పార్టీ బాంబేలో ఒక ప్రైవేట్ కాలేజీలో కేవలం 74 మంది డెలిగేట్స్తో ప్రారంభమైనటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా గొప్ప గుర్తింపు పొందింది. నేటికి 140 సంవత్సరాలలో అడుగుపెడుతున్న సందర్భంలో భారతదేశ ప్రజలందరూ కూడా ప్రపంచానికి కూడా జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మన కాంగ్రెస్ పార్టీ అనేది డిసెంబర్ 28 1985లో ఆవిర్భవించడం జరిగింది. స్వాతంత్రానికి మహాత్మా గాంధీ గారి నాయకత్వంలో మన స్వాతంత్రం తేవడానికి కాంగ్రెస్ పార్టీ ఎంతో కృషి చేయడం జరిగింది. అలాగే ఇది మన భారతదేశంలో అతిపెద్ద రాజకీయ పార్టీ. జాతీయవాదాన్ని నెలకొల్పుకొని బ్రిటిష్ సామ్రాజ్యంలో ఉన్నటువంటి వలసదారుల ఉద్యమాలను కూడా వ్యతిరేకించి వారిని ఊతాన్ని ఇచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ అని తెలియజేస్తున్నాము. జాతీయ పార్టీ కాబట్టి కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీ ఏమంటుందంటే కాంగ్రెస్ పార్టీని వేర్లు తీసేస్తామని అంటున్నారు. మీరు కాంగ్రెస్ పార్టీని ఒక్క జాగాలో ఏరు తీసేస్తే 100 జాగాలో ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ అనేది మహావృక్షం. కాంగ్రెస్ పార్టీ చరిత్ర తెలుసుకోవాలి. మీరు మాట్లాడేటప్పుడు ముందు కాంగ్రెస్ పార్టీ భారతదేశానికి ఏం చేసింది అంటే మా బెటకా బలిదాన్ అనే చరిత్రలో భారతదేశం గురించి భారతదేశంలో తల్లి కొడుకులు ప్రాణత్యాగాలు చేశారంటే కాంగ్రెస్ పార్టీ. हमारी कांग्रेस पार्टी जो बनी 72-74 आदमियाँ थे जब कांग्रेस पार्टी को इख्तिदाम में लाए गए और आज पूरे हिंदुस्तान में कांग्रेस पार्टी का झंडा लहराते हुए देख सकते हैं हम सब. हमारी कांग्रेस पार्टी जो कुर्बानियाँ दी, शायद ही देश में कोई पार्टी आज तक कोई कुर्बानी नहीं दी. और आज कांग्रेस पार्टी में लोग बोलते हैं कि कांग्रेस पार्टी क्या करी. आप देख सकते हैं कि భారతదేశం సుసంపన్నమైన సువిశాలమైన భారతదేశాన్ని విదేశీయులు కన్నెర్ర చేసి
ఈ భారతదేశంపై దండయాత్ర చేసి పూర్తి స్థాయిలో కూడా భారతదేశాన్ని కొల్లగొట్టడమే కాకుండా విదేశీ దాస్య శృంఖలాలో కూడా బ్రిటిష్ వారి పరిపాలనలో కూడా భారతదేశం పూర్తిగా వినాశనం అవుతుంది, విధ్వంసం అవుతుంది, సంస్కృతి సంప్రదాయాలు మంట కలిసిపోతాయన్న ఒక కారణంతో ఆనాడు కొంతమంది కలిసి కాంగ్రెస్ పార్టీని స్థాపించుకొని ఆ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యం లోపట, ఆ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం లోపట నెహ్రూ, మహాత్మా గాంధీల ముందు బాట లోపట, వారి ముందు వరుస లోపట నడుస్తూ ఉంటే అనేక మంది కార్యకర్తలు, ప్రజలు వారి వెంట నడిచి భారతదేశానికి స్వాతంత్రం సముపార్జించిన సమయం లోపట కాంగ్రెస్ పార్టీ అంటే త్యాగాల పార్టీ. ఎందుకంటే గుండు సుంది నుంచి ప్రతి ఒక్క ప్రాజెక్టు వరకు కూడా కాంగ్రెస్ పార్టీయే నిర్మించింది. కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది అని కొంతమంది ఇప్పుడు వచ్చిన వాళ్ళు అడుగుతున్నారు. కానీ భారతదేశం స్వతంత్రం వచ్చిన తర్వాత మన భారతదేశానికి ఏదీ లేకుండే, ప్రతి ఒక్కటి తీసుకొచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కుతుంది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ చేసిన అట్టడుగు వర్గాల వారికి కూడా సంక్షేమ పథకాలు అందించడంలో కాంగ్రెస్ పార్టీ అనేది ముందుంది. ఇందిరాగాంధీ గారు ఇప్పుడు ఇందిరమ్మ రాజ్యం రావాలి అంటే ఆ ఇందిరమ్మ సేవలు అనేది ప్రతి ఒక్క అట్టడుగు వర్గాల వారికి కూడా తెలుసు. ప్రతి ఒక్క గ్రామాన ఇందిరమ్మ ఇండ్లు అనేది ఇప్పటికీ చూస్తున్నాము అంటే ఆమె చేసిన సేవ. అదేవిధంగా ప్రతి అట్టడుగు వర్గాల వారికి కూడా ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు చేరాలనే ఉద్దేశము. అదేవిధంగా ఉపాధి హామీ పథకం అనేది సెంట్రల్ నుంచి రావడము, ప్రతి గ్రామానికి వెళ్ళాలనే ఉద్దేశంతో పెట్టడం జరిగింది. దాన్ని కూడా ఇప్పుడు చేంజ్ చేస్తున్నారు. నిజంగా కాంగ్రెస్ పార్టీ అనేది 140వ సంవత్సరం ఈ రోజుకి. కానీ ఎన్నో త్యాగాలతో కూడుకున్న పార్టీ. అదేవిధంగా త్యాగాలంటే ఇదే కాదు, ప్రాణ త్యాగాలు కూడా కూడుకున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. రాజీవ్ గాంధీ కానీ ఇందిరాగాంధీ కానీ దేశానికి బాగుపడడానికి ముందడుగేసి ప్రాణాలు అర్పించిన ఘనత కాంగ్రెస్ పార్టీకి ఉంది. ఇప్పుడున్న వారు కూడా ఏ ఒక్కరు కూడా చిన్న త్యాగానికి కూడా పూనుకోలేదు. అదేవిధంగా తెలంగాణ రావడానికి ముఖ్య కారణం కూడా కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే సోనియా గాంధీ గారి వల్లనే ఈ తెలంగాణ రావడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ వల్లనే తెలంగాణ వచ్చింది. ప్రతి ఒక్క దాంట్లో కాంగ్రెస్ పార్టీ అనేది ఉంది. తప్పకుండా కాంగ్రెస్ పార్టీలో ఉన్నందుకు మేమందరం గర్విస్తున్నాము. అదేవిధంగా రాహుల్ గాంధీ ఆశయాలను, అదేవిధంగా ఇందిరాగాంధీ గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ ప్రతి ఒక్క కార్యకర్త నడవాలని కోరుకుంటూ అందరికీ కూడా మరోసారి కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ అంటేనే భారతదేశంలో కాపాడే పార్టీ, సోషలిజం పార్టీ. కాంగ్రెస్ పార్టీ తర్వాత వచ్చిన బీజేపీ పార్టీ ఏదైతే ఉందో మతతత్వాలు రెచ్చగొడుతూ కాంగ్రెస్ పార్టీని తీసేయాలి, కాంగ్రెస్ పార్టీ లేకుండా చేయాలని ఆలోచన చేస్తున్నాయి. గాంధీల కుటుంబం గాంధీ పేరు వింటేనే మోదీ గారికి వణుకు పుడుతుంది లోపల నుంచి. గతంలో ఏదో స్వాతంత్రం కోరు పోరాడినప్పుడు మహాత్మా గాంధీని కావచ్చు, గాడ్సే గారిని చంపడం జరిగింది. 84లో ఇందిరాగాంధీని అంగరక్షకులు చంపడం జరిగింది. రాజీవ్ గాంధీని 91లో ఉగ్రవాదులు ఐఎస్ఐలు చంపడం జరిగింది. గాంధీ కుటుంబం అంటే ప్రాణ త్యాగాలకు భారతదేశానికి నిలయం. అటువంటి గాంధీల కుటుంబాన్ని గాంధీ పేరు పలకకుండా చేయాలన్న కంకణం కట్టుకున్న గాడ్సే మన ప్రధానమంత్రి చెప్పక తప్పదు. ప్రధానమంత్రి గారు గాంధీ పేరున్న ఏదైతే గ్రామీణ ప్రాంతంలో జాతీయ గ్రామీణ ఉపాధి పథకాన్ని కూడా గాంధీ మహాత్మ పేరు ఉంటే ఆయన గాంధీ 2 అక్షరాలు రాత్రిపూట నిద్రపడతలేవు, ఆయన కలవరిస్తుండు గాంధీ గాంధీ అని. ఆ కలవరింపు తగ్గించడానికి కొరకు గాంధీ పేరు మార్చి ఏదో స్కీమ్ పెడుతుండు వారు. గాంధీ పేరుతోటే గ్రామీణ ప్రాంతంలో ఆ కార్యక్రమం ఫేమస్ అయింది. ప్రతి గ్రామీణ కుటుంబంలో 100 రోజుల పండుగ, 100 రోజుల పని అనేది నానుడు వెళ్ళిపోయింది. ప్రతి గ్రామంలో ఏమైనా పని లేదా, 100 రోజుల పని నాకు కూడా కావాలని జాబ్ కార్డు కొరకు అప్లై చేసుకునే స్థాయిలో ఉన్న తరుణం లోపల పేరు మార్చి ఉపాధి హామీ పథకం, జాతీయ ఉపాధి పథకాన్ని కూడా గాంధీ పేరు మారుతుందంటే మోదీ గారికి గాంధీ కుటుంబానికి ఎంత భయం ఉందో కొంచెం దయచేసి ఆలోచించాల్సిన అవసరం ఉంది. మనకు భారతదేశం 40 ఏళ్ళ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంగ్లీష్ వాళ్ళు తరిమి కొట్టినప్పుడు భారతదేశంలో గుండు పిన్ను కూడా తయారు చేసుకున్న స్థాయిలో లేము. మోదీ గారు వచ్చిన తర్వాత ఇప్పుడు ఏమంటున్నారు, కాంగ్రెస్ ఏం, అసలు కాంగ్రెస్ లేకపోతే నువ్వెక్కడో అప్పుడు ఏమైనా పుట్టినవా? నీకు ఆలోచన కలగాలి. అసలు భారతదేశంలో ఉన్నత స్థాయికి తీసుకుపోయి ఐక్యరాజ్య సమితి చైర్మన్ అయింది ప్రధానమంత్రి, మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ ఇందిరాగాంధీ గారు. చెప్పక తప్పదు. అది కూడా నీకు ఆలోచన లేకపోతే నువ్వు ప్రధానమంత్రి సీట్ ఎట్లా కూర్చున్నావు నీకే ఆలోచన కలుగుతలేదు. ఐక్యరాజ్య సమితి పిలిచిచ్చింది పదవి. ఇందిరాగాంధీ శూరత్వం ఎప్పుడైతే 1971లో పాకిస్తాన్ మీద బంగ్లాదేశ్ చేసిందో అప్పుడు వారికి మార్కులు పడ్డాయి. మార్కులు పడ్డాక ఐక్యరాజ్య సమితి ఇన్వైట్ చేసి ఆ ఇన్వైట్ లోపల వారిని 78వ సంవత్సరం 79లో మోస్ట్లీ
ఐక్యరాజ్య సమితి అధ్యక్షురాలు చేసింది. ప్రపంచంలో అధ్యక్షురాలు చేసిన ఏకైక వ్యక్తి భారతీయురాలు ప్రధానమంత్రి మాజీ ప్రధాని ఇందిరాగాంధీ చెప్పక తప్పదు.